టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ సంచలనం సృష్టించింది. లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసిన అత్యాచార ఫిర్యాదుపై జానీని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. కానీ ఈ కేసులో తనను కావాలని ఇరికించారని, ఎవరిని వదిలిపెట్టనంటూ జానీ మాస్టర్ చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ భార్య ఆయేషా అలియాస్ సుమలత కూడా ఆయనపై పెద్ద కుట్ర జరుగుతుందని ఆరోపించింది. జానీని ఇరికించేందుకు సినీ ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు ప్రయత్నిస్తున్నారంటూ వాపోయింది. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా ఆయేషా మరోసారి ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఇక తాజాగా ఆయేషా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ అమ్మాయి తన లైఫ్లోకి వస్తానంటే ఎలా ఒప్పుకుంటానంటూ ఆయేషా ప్రశ్నిస్తోంది. ఆ అమ్మాయి హనీ ట్రాప్ చేసిందన్నారు. ఆమెకు లగ్జరీ లైఫ్ అంటే ఇష్టమని, అందుకే ఇలా చేసిందని తెలిపింది. కొందరు ఆ యువతిని పావులా వాడుకుంటున్నారని చెప్పుకొచ్చింది. ఈరోజు ఎవరైతే ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి ఇవన్నీ చేయిస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఈ పొజిషన్లో కూర్చుంటారని తెలిపింది. నన్ను కొట్టారు అని ఆ వ్యక్తుల మీదే ఆ అమ్మాయి కేసు పెడుతుంది. చివరకు ఆమెను రోడ్డు మీద వదిలేస్తారంటూ ఆయేషా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఆమెను బాగా నమ్మానని, తనను భాబీ అని, జానీని బాబా అని పిలిచేదని తెలిపింది. ఆ సమయంలో తనకు అనుమానం రాలేదని చెప్పింది. అయితే ఈరోజు చిన్న విషయం నచ్చకపోవడం వల్లే తనపై అత్యాచారం చేశాడంటూ కంప్లైంట్ చేయడం దారుణమని తెలిపింది. 16 ఏళ్ల నుండే అత్యాచారం చేశాడని చెప్పడం రాంగ్ అని తెలిపింది ఆయేషా. జానీ మాస్టర్కు జాతీయ అవార్డు వచ్చిన తర్వాత టార్గెట్ చేయడం చూస్తుంటే అంత గొప్ప అవార్డు వచ్చిందా అని గర్వంగా ఫీల్ అవుతున్నామని తెలిపింది. సినీ ఇండస్ట్రీలో సొంత తమ్ముడు, సొంత సిస్టర్ ఎదుగుతున్నా చూడలేరు. సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతుంటే తట్టుకోలేకే ఇదంతా చేస్తున్నారు. ఆయనకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. ఆయన టాప్కి వెళ్తున్నాడని తట్టుకోలేక ఈ కుట్ర చేశారని తెలిపింది. ఆయన వే ఆఫ్ లివింగ్ పద్ధతి కూడా ఇతరులకు కుళ్ళుకునే విధంగా ఉంటుంది. అందుకే ఈ కుట్ర చేశారని ఆయేషా ఆరోపించింది.